ఇస్తే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఎప్పుడైనా కబ్జా చేసిన స్థలాన్ని నువ్వు తొలగించకపోతే మేమే తొలగిస్తాం, దాని ఖర్చును కూడా భరించాలని ఆయన నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. జారీ చేసిన తర్వాత ఎట్లన్నా ఏ రకంగా అయినా ఈ స్థలాన్ని నేను కబ్జా చేసి దక్కించుకోవాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకుని మా ఇంటికి రాకపోకలకు చాలా ఇబ్బంది పాల్చేస్తూ ఎప్పుడు ప్రతిదానికి కేసు బనాయిస్తూ మమ్మల్ని జైలు పాల్చేస్తున్నాం. కోర్టు ధిక్కరించి అధికారులు బాలకృష్ణ దృష్టికి ఈ విషయం పోయినా తెలిసిన లేవో కానీ అన్నగారు న్యాయం చేయాలని ఇది హైకోర్టు ఆర్డర్ కాపీ ఎలాంటి పనులు చేయకూడదని మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా దౌర్జన్యంగా మమ్మల్ని భయపెట్టి ప్రతిరోజు మాకు హింసిస్తున్నాడని నేను మీ విలేకరుల సోదరుల గురించి తెలియజేస్తున్నా. కాబట్టి మీరు దయవించి మాకు న్యాయం చేయాలని మీ ద్వారా పేపర్ ద్వారా బాలకృష్ణ గారికి ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి అయితే మీకు తెలిసినా లేదో ఎమ్మెల్యే గారికి, కాబట్టి మీరందరూ మాకు సహకరించి పేపర్కి టీవీలకి ఇచ్చి మా ఇంటి యొక్క అడ్డంగా పోవడానికి లేని దారిగా మార్చి వాటర్ పాయింట్ పెట్టివేసే దాంట్లో తప్పలేదు. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉండే చోట పెట్టి ప్రజలందరికీ గ్రామస్తులందరికీ ఉపయోగం చేస్తే దాన్ని కూడా నేను డొనేట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నా ఇంటికే అదే ఉద్దేశంతో కబ్జా చేసిన స్థలాన్ని తగ్గించుకోవడానికి కోసము ఫస్ట్ సిమెంట్ దిమ్ములు వేసి నిఫికేట్ ఇచ్చినారు, మున్సిపల్ కమిషనర్ న్యాయం చేసినారు. నాకు మళ్ళీ పర్మిషన్ అడిగినాడు, పర్మిషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఆయన దౌర్జన్యంగా పార్టీని అడ్డుపెట్టుకొని ఆ స్థలాన్ని షెడ్లు వేసుకునే స్థలాన్ని తప్పించుకునే దానికోసము పార్టీని అడ్డుపెట్టుకొని చేస్తున్న దురుద్దేశంతోనే ఈ పని చేస్తున్నారని నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి కృష్ణల ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, పోలీసు డిపార్ట్మెంట్కి అందరికీ కూడాను వాయిదా రమ్మని కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎలాంటి పనులు కానీ ఎలాంటి కట్టడాలు కానీ జరగకూడదని అయినా వాళ్ళు కోర్టుని ధిక్కరించి, హైకోర్టుని ధిక్కరించి, గవర్నమెంట్ ఆఫీసర్ని ధిక్కరించి పార్టీని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు ఇతను చంద్రమోహన్ అనే వ్యక్తి. నిన్నటించి మళ్ళీ పని మొదలుపెట్టినాడు. మిషనరీలు, సామాన్లు ప్రతి ఒక్కటి తెచ్చి ఫిట్టింగ్ చేస్తా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బాలయ్యకు మీరు పేపర్ ద్వారా అయినా నిలిపి ఇది కోర్టులో ఉందని, ఎలాంటి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఈ విషయంలో చేయదని నేను తెలుపుతున్నాను. ఎమ్మెల్యే గారు బాలకృష్ణ అన్నగారి దృష్టికి వెళ్ళిందో లేదో ఈ విషయము, కమిషనర్ గారి పర్మిషన్ లేదు. కానీ అయినా కూడా అందరినీ ధిక్కరించి దౌర్జన్యంతో పార్టీని అడ్డుపెట్టుకొని ఇక్కడ లోకల్ నాయకుడుగా చలవనవుతూ ఒక కార్యకర్త ఆయన చేస్తుండే పనులు ఊర గ్రామస్తులందరికీ తెలుసు. చంద్రమోహన్కి ఉన్నాడు కాబట్టి పార్టీని అడ్డుపెట్టుకుంటున్నాడు. పార్టీ దురుద్దేశంతో పార్టీ చెడగొడుతున్నాడు. ఏ పార్టీని అడ్డం పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీని చెప్పుకుంటూ అధికారులని, కమిషనర్లని అందరినీ రానిపోకుండా అతను కోర్టు ఆర్డర్ కూడా ధిక్కరించి హైకోర్టు కూడా వెళ్ళినాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకూడదని ఆర్డర్ కూడా ఇచ్చింది. వాళ్ళకి కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, 1 టౌన్ పోలీస్ స్టేషన్కి అందరికి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది హైకోర్టు నుంచి. ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఎటువంటి ఏమీ చేయకూడదని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అన్ని ప్రూఫ్ అన్ని డేట్ కూడా ఉంది, డేట్ కూడా ఇచ్చినారు. 10 తారీఖు నాడు